$30 ట్రిలియన్ జీడీపీ, $39 ట్రిలియన్ అప్పున్నటువంటి అమెరికా వ్యవహార శైలి పెద్ద చర్చకే తావిస్తున్నటువంటి వేళ ఆహ్, ఆయన వేసిన టారిఫ్‌లు, ఆ టారిఫ్‌లతో సంపాదించిన 16,00,000 కోట్లు తిరిగి ఇచ్చేయమని చెప్పినటువంటి వేళ, దాంతో వచ్చే ఆర్థిక సంక్షోభం ఒక ఎత్తైతే, ఇప్పటికే అక్కడ ధరల పెరుగుదలతో 12.7% 90 రోజుల్లో పెరిగినాయట అక్కడ రేట్లు. ఎస్పెషల్లీ 2010 తర్వాత ఇంత స్థాయి ఆర్థిక పరిస్థితి సంక్షోభం ఎప్పుడూ రాలేదు. ఓవరాల్‌గా చెప్పాలంటే 80 ఏళ్ల తర్వాత వచ్చింది 2010లో, అంటే దానికంటే పెను సంక్షోభం ఇప్పుడు ఎదుర్కొంటున్నాం అన్నటువంటిది అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది 10% పెరిగిపోయింది. అదే సందర్భంలో జీతాల పెంపులు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. క్రమంగా చూస్తే అమెరికా ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సంక్షోభం ప్రపంచం మొత్తానికి గూడా ప్రమాదకరంగా మారుతుందన్నటువంటి లెక్కలు చెప్పుకొస్తున్నారు. ఇందులో ఫుడ్ ప్రైసెస్ 32% పెరిగితే, రెంట్లు 30% పెరిగితే, కార్ ఇన్సూరెన్స్ 50% పెరిగితే, వేజెస్ ఏమో పెరక్కపోవడం, ఉన్న ఉద్యోగాలు కోల్పోతూ ఉండటంతో పెను సంక్షోభంలో పడిపోయారు. టోటల్‌గా క్రెడిట్ కార్డ్ అప్పే $1.28 ట్రిలియన్ చేరిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.